లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మంత్రము ఓం టం ఠాం డాం హం కురు కురు స్వాహ. ఈ మంత్రంలో ఉన్న విశేషము అమ్మవారు డమరుక రూపంలో మనకు దర్శనమిస్తారు. అంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి డమరుకం ఏదైతే ఉన్నదో ఈ డమరుకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని అమ్మవారు తన యొక్క ప్రసరణ ద్వారా సకల కోటి జీవరాశులకు కూడా, అందులో మానవ జీవరాశులను మనం కూడా ఉంటాం. ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహలీలే. మనం అంటూ ఉంటాం, నేను దైవనామస్మరణ చేస్తున్నానండి, ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తున్నాను, ఎంతో చక్కగా భగవన్నామస్మరణ చేస్తున్నాను, నేను ఉపవాసం కూడా చేస్తున్నాను, అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా నేను ఉపదేశంగా తీసుకొని చేస్తున్నానండి. అయినా కానీ మా ఇంట్లో తరచూ ఆర్థికపరమైనటువంటి విషయంలో ఏదో ఒక గొడవలు అయిపోతున్నాయండి. మా ఇంట వచ్చినటువంటి ధనానికి ఎలాంటి లెక్కపద్ద ఉండటం లేదు. ప్రతి దానికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో కొట్టుబిట్టాడిపోతూ, కొడుకు ఒక రకంగా, భర్త ఒక రకంగా, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఒక రకంగా, రకరకాల విధానంలో అందరూ సంపాదిస్తున్నా కానీ ఆ ఇంట ఏదో ఒక రకమైనటువంటి ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతుంటారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా నమస్కారం చేయాలి, ఏ భగవన్నామస్మరణ చేయాలి, ఎవరి నుంచి సలహా అడగాలి అని అంటే అమ్మవారు చెబుతూ ఉంటారు. ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఢమరుక శబ్దాన్ని ఇస్తాను. ఆ శబ్దాన్ని మీరు నా ముందు కూర్చొని అద్భుతముగా ఈ మంత్రాన్ని పఠిస్తూ సుమారున కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి తక్కువ కాకుండా అవకాశం మేర ఉన్నంత వరకు, అంటే అన్న తమ్ములు కానీ, అన్న చెల్లులు కానీ, భార్యాభర్తలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరుంటే వారు, అంటే ఇది గృహములో అన్యోన్యతగా బంధుత్వముతో కూడుకతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఢమరుక రూపం. ఈ రూపంలో అమ్మవారిని శబ్దకాళిగా పిలుస్తారు. ఈ శబ్దకాళిగా ఉన్నప్పుడు అమ్మవారి యొక్క మంత్రం కూడా అలాగుంటుంది సుమా. ఓం టం ఠాం ఢం హం కురు కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని పఠించినప్పుడు సుమారున 108 రోజులు నిరాకంఠంగా ఇంట్లో ఉదయం పూట ఈ మంత్రాన్ని 27 సార్లు పఠించి అన్నమైనటువంటి అమ్మవారికి చక్కగా ఒక దీపాన్ని వెలిగించి మిరియాలు బెల్లము ఈ రెండూ కలిపి అమ్మవారికి నివేదనగా సమర్పించినట్టయితే ఆ ఇంట కాలక్రమేణా నెమ్మదిగా ఇంట్లో ధనానికి సంబంధించినటువంటి విషయంలో ఒకరినొకరు మోసం చేసుకోకుండా ధనపరమైనటువంటి విషయాల్లో తగాదాలు తగ్గేటువంటి అవకాశాలు అమ్మవారి అనుగ్రహంతో జరుగుతాయి. అందుకని ఈ శబ్దకాళీ తంత్రంలో అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉన్నది. అందుకని ఈ మంత్రాన్ని ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. పఠించలేనటువంటి వాళ్ళు మిరియాలను బెల్లమును అమ్మవారి ముందు నివేదనగా సమర్పించి 108 రోజులు నిరాకంఠంగా నమస్కరించుకున్నట్టయితే వారికి కూడా సత్వర పరిష్కారం దొరుకుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.